డాక్టర్ గారు, సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు సమాధానం అందిస్తారు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా అధికంగా గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మందిలో రొమ్ము క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో వస్తూ ఉన్నది. అలాగే ఇండియాలో కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా నమోదవటం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ అనేది సంఖ్యలో పెరుగుతూ ఉంటుంది. బట్ ఇండియాలో ఈ మధ్యన 30 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఎటువంటి లక్షణాలు ఉంటే ఇవి రొమ్ము క్యాన్సర్ అయి ఉండొచ్చు అనేది అవగాహన పూర్తిగా ఉండాలి. సో ఈ విషయం తెలుసుకోవాలంటే పర్టికులర్గా రొమ్ములో సడన్గా ఏదైనా కంతి కనిపించినా, అలాగనే చర్మంలో వేరే రకమైన మార్పులు కనిపించినా, అంటే రెడ్నెస్ కానీ, ప్యూడి ఆరెంజ్ అంటాం, నారింజ స్కిన్ లాంటి స్కిన్ ఫామ్ అయినా కానీ, పుండుపడి మానకుండా ఉన్నా కానీ, అలాగనే చనుమొనల నుండి రక్తస్రావం జరిగినా కానీ, అలాగనే రొమ్ము తాలూకా షేప్ కానీ సైజ్ కానీ సడన్గా మారి లోపలికి లొత్తపడిన విధంగా ఉన్నా కానీ ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చు. కాబట్టి అలాగనే యాక్సిల్లాలో చంకలో లింఫ్ నోడ్స్ లాగా ఎన్లార్జ్మెంట్ కానీ, అదే టైంలో మెడ మీద పిక్కల లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ జరిగినా కానీ ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అయి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇలా సంప్రదించినప్పుడు వాళ్ళు రకరకాలైన పరీక్షలు చేసి ఈ క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ కానీ, వాటిని క్యాన్సర్ కాదని నిర్ధారణ కానీ చేయాలి. వీటికి జనరల్గా మేము హాస్పిటల్లో చేసే టెస్టులు ఏంటంటే మెమోగ్రఫీ అనే టెస్ట్ చేస్తాము. అలాగనే ఖచ్చితంగా ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అనే అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ FNAC ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే సూది పరీక్ష చేసి క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ మెమోగ్రఫీ చేసినప్పుడు ఎక్స్రేతో రొమ్ముకి పరీక్షలు చేయటం వల్ల, అలాగనే అదే టైంలో అల్ట్రాసౌండ్ చేసి నిర్ధారించి దాని ద్వారా ఈ సూది పరీక్ష చేయడం జరుగుతుంది. అందుకనే ఈ వయసులోనే క్యాన్సర్ వస్తుంది, నొప్పి లేదు కాబట్టి ఇది క్యాన్సర్ కాదు, ఇలాంటి అపోహలు ఏమీ లేకుండా చిన్న వయసులో కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగనే ఈ క్యాన్సర్ అనే నిర్ధారణ అయితే భయపడి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి చాలామంది పర్టికులర్గా పెద్ద వయసులో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకపోవటం వల్ల కూడా ఈ ఎక్కువ స్టేజ్ వరకు డాక్టర్ని సంప్రదించకపోవడం వల్ల తొలి దశల్లో గుర్తించలేకపోయి వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయలేని పరిస్థితి కూడా జరుగుతుంది. ఇండియాలో ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ జరిగిన ఆడవాళ్లలో 50% మందిని మాత్రమే మనం కాపాడగలుగుతున్నాం. ఎందుకంటే తొలి దశల్లో గుర్తిస్తే పూర్తిగా క్యూర్ చేయొచ్చు. 3rd స్టేజ్ 4th స్టేజ్లో గుర్తిస్తే మాత్రం తక్కువ మంది పేషెంట్స్ని మాత్రమే మనం పూర్తిగా క్యూర్ చేయగలుగుతాం. అందుకనే తొలి దశల్లో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రొమ్ము క్యాన్సర్ అన్నది ఆడవాళ్లలోనే కాకుండా మగవాళ్లలో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుంది. కానీ నెంబర్ చూసుకుంటే 1% బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే మగవాళ్ళలో జరుగుతుంది. అందుకని మగవాళ్లలో కూడా ఇటువంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పర్టికులర్గా మగవాళ్లలో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులో ఈ రొమ్ము సైజు పెరగటం వల్ల కానీ, ఒకవైపే పెరగటం వల్ల కానీ ఇలాంటిది ఏదైనా లక్షణాలు కనిపిస్తే వీటిని జనరల్గా గైనకోమాజియా అంటాము. కానీ ఖచ్చితంగా ఎందుకు ఈ గైనకోమాజియా వచ్చిందని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జనరల్ సర్జన్ అయినా ఆంకాలజిస్ట్ అయినా కన్సల్ట్ చేసి చూపించుకోవాలి. ఎందుకంటే మగవాళ్లలో ప్రత్యేకంగా రొమ్ము సైజు తక్కువ ఉండటం వల్ల అది వెంటనే మొదటి దశ నుండి 3వ స్టేజ్కి 4వ స్టేజ్కి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మగవాళ్లలో కూడా ఇటువంటి లక్షణాలు ఉంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ని మాత్రం ఖచ్చితంగా ఎక్స్క్లూడ్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది.